ఉదయం 4 న్యూస్ కి స్వాగతం. శ్రీకాకుళం ఇసుక రీచ్లందు జరుగుతున్న ఇసుక ఓవర్లోడింగ్, తప్పుడు రసీదులు, వాహనాలకు విక్రయించడం వలన చాలా ఇబ్బందులు పడుతున్నామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్కు క్వారీ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వినతి పత్రాన్ని సోమవారం కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ కు అందించిన అనంతరం మాట్లాడుతూ అధిక ఇసుక లోడ్ వాహనాలు ప్రయాణించేటప్పుడు ఎత్తుగా ఉన్నటువంటి ఇసుక రేణువులు ఎగిరి రోడ్డుపై పడి సామాన్యులు, ద్విచక్ర వాహనదారులు కళ్లల్లో పడుతూ చాలా ఇబ్బందులు పడుతున్నారని, రోడ్డు ప్రమాదాలకు కూడా గురయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. వాహనదారులు ప్రభుత్వ పరిమితికి లోబడి రసీదులకు చెల్లింపులు చేస్తూ అధిక బరువు పరిమితికి మించి ఇసుకను లోడ్ చేయించుకుంటున్నారని, ఈ విధంగా సాగితే ప్రభుత్వానికి, సామాన్యులకు, మా లారీ యజమానులకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. మా అసోసియేషన్ తరపు నుంచి మేము అనేక సార్లు అటు ఇసుక ర్యాంపు వారిని, అలాగే ఇసుకకు సంబంధించినటువంటి అధికారులను, అధిక బరువు తీసుకుని వెళ్లేటటువంటి వాహనదారులకు ఇసుక మాఫియా అనేక చర్చలు, సంప్రదింపులు చేశామన్నారు. చట్టపరంగా ఇంతకు మించి అధికారం మాకు లేనందున ఇసుక ఓవర్లోడింగ్, ఫేక్ బిల్స్ ఇచ్చుచున్న సదరు ఇసుక ర్యాంపు వారిపై తగిన చర్యలు తీసుకుని త్వరితగతిని ఇసుక రవాణా చేయుటకు మరిన్ని ఇసుక ర్యాంప్ ఏర్పాటు చేసి మాకు తగు న్యాయం చేయగలరని అదనపు కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ కు విన్నవించుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలోని క్వారీ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. దీనిపై కలెక్టర్ గారి నివేదిక ఇవ్వడానికి వచ్చాం. అలాగే ఇంకో విషయం, మనకి ర్యాంపుల్లో ప్రతి ఒక్క ర్యాంపు కూడా ఫేక్ బిల్తో పాటు ఈ అధిక అమౌంట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. దీనికి కలెక్టర్ గారు దానికి యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి మేమైతే లెటర్ ఇవ్వడం జరిగింది. నా పేరు ఎంఎస్ఎన్ రాజు, వైజాగ్ క్వారీలర్ అసోసియేషన్ సభ్యుని. ఈరోజు ప్రధానంగా ఇసుక సమస్య మీద జాయింట్ కలెక్టర్ గారు కలవడానికి వచ్చాము. వైజాగ్ అసోసియేషన్ మొత్తం అంతా ఈ ర్యాంపుల్లో కూడా అధిక ధరలు వసూలు చేయడం, అలాగే ఓవర్లోడ్ పరిమితి మించి చాలా ఎక్కువ వేస్తున్నారు. దీనివల్ల ప్రమాదాలు అయినా ఉన్నాయండి. నెక్స్ట్ వినియోగదారులకు ఏదో తక్కువ ధరకే ఇసుక సప్లై చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది, కానీ బయట వెచ్చలవిడిగా లోడింగ్ అవుతుందండి. దాన్ని ఏ అధికారులు కానీ ఏ నాయకులు కానీ కట్టడి చేయలేదు. దానివల్ల ఇప్పుడు మేము రీచ్లకు వెళ్ళి మా దగ్గర ఎక్కువ ధర వసూలు చేస్తుంటారు. బయట చాలామంది ట్రాక్టర్ల దగ్గర అవనాయండి, చిన్న చిన్న వెహికల్స్ దగ్గర కొనేసి వాళ్ళు తీసుకొచ్చి వైజాగ్ పంపుతుంటారు. వాళ్ళకి ఇక్కడ తక్కువ ధరకే ఇసుక వస్తుంది. మేము రీచ్ల్లో ఏదైతే గవర్నమెంట్ అలౌట్ చేసిన రీచ్ల్లో మాకు ఎక్కువ ధర తీసుకుంటున్నారు. దానివల్ల మేము అన్యాయం అయిపోతున్నాం.